ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని దక్కించుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ క్రాకర్స్ శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన టీం వరుసగా 2 టైటిళ్లు కొట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి అద్దు లేకుండా పోయింది. అయితే పలు చోట్ల ఫ్యాన్స్ రచ్చ చేయడంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆర్సీబీ గెలుపుతో ఈసాలా కప్ నమ్దే బ్యాచ్ హద్దులు మీరి ప్రవర్తించింది. అర్ధరాత్రి రోడ్లను బ్లాక్ చేసి పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగేలా చేసిన ఓవర్ యాక్షన్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లోనూ ఆర్సీబీ క్రేజ్ క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. ఆర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్కు తరలివచ్చారు. అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ల వద్ద భారీగా యువత కనిపించింది. అయితే ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకం చూశారు. పరిస్థితి చేయి దాటడంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. కంట్రోల్ తప్పి వీరంగం సృష్టిస్తున్న ఫ్యాన్స్ను చెదరగొట్టారు. విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు. కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆర్సీబీ విజయం ఆనందంలో అరాచకాలకు పాల్పడ్డారు. సంబరాల్లో కంట్రోల్ తప్పడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు రాజ్విహార్ సెంటర్ వద్ద ట్రాఫిక్ బ్యారికేడ్స్తో పాటు ప్రైవేటు బస్ అద్దాలను ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చరచ్చ చేశారు. ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి చేసిన ఓవర్ యాక్షన్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బెంగళూరు ఫ్యాన్స్ను విమర్శిస్తున్నారు. ఆర్సీబీ కప్ గెలిచినా వాళ్ళ ఫ్యాన్స్ పద్ధతి ఏమాత్రం మారలేదంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.